ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యము వింటూ ఆత్మీయమైన మేలులు పొందుకుంటూ ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమించి వాక్య ప్రకారముగా నడుచుకుంటారో వారందరి కుటుంబములను ఆ పరలోకపు తండ్రి నిండారులుగా దీవించునుగాక. ప్రభువునందు ప్రియులారా, దినదినము కొన్ని నూతన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ మాటలు మనము నేర్చుకుని మన జీవితంలో ఆచరించే వ్యక్తులుగా ఉండాలని ప్రభు యొక్క అభీష్టమై ఉన్నది. ఇదిన కాలమున దేవుని సన్నిధానంలో ఏ విషయాలు మాట్లాడాలి అని నేను ప్రభు ప్రార్థన చెంత ప్రార్థించినప్పుడు దేవుడు తెలియచేసిన విషయాలు ఏమిటి అనగా, అంశభాగము విశ్వాసులు లేదా దేవుని నమ్మిన వారు ఎలా మాట్లాడకూడదు. విశ్వాసులు ఎలా మాట్లాడకూడదు లేదా దేవుని నమ్ముకున్నవారు ఎలా మాట్లాడకూడదు. ప్రభువునందు ప్రియులారా, లోకములో మనం జీవించేటప్పుడు ఎలా పడితే అలాగ మాట్లాడాం. నోటికి అదుపు ఆజ్ఞ లేకోకుండా మన ఇష్ట ప్రకారంగా మనం మాట్లాడేవాళ్ళం. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని బిడ్డలమైన తర్వాత మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అందుకే ఒక దైవజనుడు లేదా ఒక భక్తుడు అంటాడు, ఈట పోటు మానుతుందంట కానీ మాట పోటు మానదంట. ఈటే మీకు తెలుసు, ఏదైనా ఒక మృగాన్ని వెంటాడేటప్పుడు లేదా పోట్లాటలోనో ఈటెలు ఉపయోగిస్తూ ఉంటారు. యుద్ధంలో ఎక్కువ డాలు, ఈటె, కత్తి ఇవన్నీ. ఈటెతో ఒక మనిషిని పొడిచామనుకోండి, ఆ గాయం కొన్ని దినాలకు మానుతుందట. మాట పోటు అంత త్వరగా మానదట. అంటే ఒక వ్యక్తిని నిష్కారణముగా, అన్యాయముగా, ఏ తప్పిదము లేకోకుండా ఉద్దేశపూర్వకంగా మనలో ఉన్నటువంటి అహంకారము, మనలో ఉన్నటువంటి గర్వము ఒక మనిషిని ఘాటుగా మాట్లాడాము అంటే ఈటి పోటు కన్నా మాట చాలా ప్రమాదకరమైనది అని అంటాడు. నిజమే ప్రియులారా, ఈరోజు దేవుని నమ్ముకున్న తర్వాత కూడా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేటటువంటి వాళ్ళు లోకంలో లేకపోలేదు. అందుకే దేవుడు ఈరోజు మనతో ఒక చక్కటి విషయాలను సామెతల గ్రంథంలో నుంచి చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. నేను ఎప్పుడు కొన్నింటిని ఎంచుకుంటూ ఉంటాను, మరలా సందర్భానుసారంగా ఇంకోసారి మాట్లాడదామని. ఈరోజైతే దాదాపు ఒక 7 విషయాలు మీతో మాట్లాడాలి అని అనుకున్నాను. దేవుని ఆత్మ నడిపింపును బట్టి కొన్నింటినైనా మీతో మాట్లాడతాను. మూల వాక్యాన్ని చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఒక చక్కటి మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడైన యాకోబు ద్వారా. విందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. చాలు. ఆయన అన్నాడు, నా ప్రియ సహోదరులారా,
లేదా సహోదరి సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు కదా అన్నాడు. ఏ సంగతి ప్రభువా? మేము ఎరగాల్సిన సంగతి అంటే మేము తెలుసుకోవాల్సిన విషయం ఏంటి ప్రభువా అని అంటే 18వ వచనంలో అన్నాడు, సృష్టిలో ప్రథమ ఫలముగా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు చూడు, అది మీకు తెలుసు కదా. సృష్టి అంతా ఉన్నా సృష్టిలో ప్రథమ ఫలము మీరే. కాబట్టి మీరు ఈ లోకములో నాకు సాక్షులుగా బ్రతికేటప్పుడు ఎలాగుండాలి అంటే ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును అన్నాడు. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను అనుకుంటున్నాను, ఈరోజు మనుషులు ఎలాగ తయారంటారంటే ప్రతి ఒక్కరూ మాట్లాడడానికే ముందుంటున్నారు కానీ వినడానికి ముందుండడములా. కానీ గొప్ప గొప్ప వ్యక్తులను చూస్తే వారి ప్రయోజనకరమైన స్థితికి ఉన్నతమైన స్థితికి వినడము చాలా ప్రాధాన్యతగా ఎంచేవారు. అందుకే దేవుడు అంటున్నాడు, వినండి. మాట్లాడవలసి వస్తే కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఏది పడితే ఏది మాట్లాడి ఓ సారీ అని అనడం మీకు తగదు. మాట్లాడకుండా ఉండడము క్షేమము. అందుకే దావీదు కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు ఆయన ప్రార్థనా జీవితంలో కొన్ని విషయాలు మాట్లాడడం రానప్పుడు ఆయన ఏం చేశాడంటే మౌనంగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఎలా కూర్చున్నాడు? మౌనంగా, ఏం మాట్లాడాల. ప్రార్థన అంటే మాట్లాడడమే లేదా దేవునితో మాట్లాడడమే అని మనం అనుకుంటున్నాం, కానీ మౌనంగా ఉండి కూడా హృదయ అంతరంగాల్లో నుంచి ప్రభుతో మాట్లాడవచ్చు. కావున ప్రభునందు ప్రియమైన వారలారా, మాట్లాడే విషయంలో మనం ఎలాగుండాలట? నిదానంగా అన్నాడు. ఇదే విషయాన్ని జ్ఞాని ప్రసంగి గ్రంథానికి మనం వెళ్తే 5వ అధ్యాయము 2వ వచనం చూడండి, ఏం మాట్లాడాడు దేవుడు. 2వ వచనాన్ని చూద్దాం. నీవు దేవుని సన్నిధిని అనాలోచితముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు. ఎక్కడున్నాడట ఆయన? దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా. జ్ఞానులు ఎప్పుడు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ వింటారు. మనం ఏం చేస్తామంటే ఎక్కువ మాట్లాడాలి అని అనుకుంటాం, కానీ ప్రియులారా దేవుని వాక్యం మాట్లాడుతుంది, మీరు దేవుని సన్నిధిలో అనాలోచితంగా పలగ్గాకండి. దేవుడు ఆకాశమందున్నాడు, మీరెక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. ఆకాశమందున్న దేవుడే చాలా పొదుపుగా మాట్లాడితే, అంటే పైనున్నవాడే చాలా తక్కువ మాట్లాడితే, భూమి మీద నివసించే మీరు మీ మాటలు ఇంకా కొంచెంగా ఉండాలి అన్నాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఎలా మాట్లాడకూడదో మనం తెలుసుకుంటే ఎలాగ మాట్లాడాలో మనకు ఈజీగా అర్థమవుతుంది. ఎలాగ మాట్లాడకూడదో మనకు తెలియాలి, ఎలాగ మాట్లాడచ్చో మనకు అర్థమవుతుంది. రండి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎలాగ మాట్లాడకూడదో, మాట్లాడుట అనే పదాన్ని మనం చూస్తాం ఈరోజు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 1వ వచనాన్ని మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట చాలు ప్రియులారా. మొట్టమొదటిది ఎలా మాట్లాడకూడదు అనంటే మన మాటల వలన ఇతరులు నొప్పించబడకూడదు. సో ఎలాగ మాట్లాడకూడదు అంటే నొప్పించే మాటలు మాట్లాడకూడదు. ప్రభువునందు ప్రియమైన వారలారా, నొప్పించే మాటలు ఎలాగుంటాయి ఇవి? ఒక వ్యక్తిని గిచ్చాము అంటే నొప్పి తెలుస్తుంది, ఒక వ్యక్తిని కొట్టాము అంటే నొప్పి తెలుస్తుంది. కొట్టకుండా గిచ్చకుండా ఎలాగ నొప్పి కలుగుతుంది అని అంటే ఒక వ్యక్తిని మనం చూడాలి, ఆ మాటలు
ఇలాగుంటాయి నొప్పి కలిగించేటివి అని చూడాలి అంటే సమూయేలు మొదటి గ్రంథానికి మనం వెళ్ళాలి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం ఎలాగ మాట్లాడకూడదో. యెహోవా ఆమెకు సంతు లేకుండా యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఎలాగ పుట్టించింది ఈమె కోపం, ఎలాగ విసిగిస్తుంది ఈమె అని లేఖనాల్లో మనం చూస్తే దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. ఎల్కానాకు మొట్టమొదటి ఆ రోజుల్లో బహుభార్యతత్వం ఉంది కాబట్టి ఎల్కానా హన్నాను పెళ్లి చేసుకున్నాడు. వారి దాంపత్య జీవితం సజావుగా కొనసాగుతూ ఉండగా దేవుడు అక్కడ బాగా మీరు చూశారన్నది అన్నమాట. యెహోవా హన్నాకు సంతు లేకుండా చేసింది. ఇది హన్నా యొక్క ప్రాబ్లము, శరీరంలో ఉన్నటువంటి లోపమో లేదా ఆమె భర్త అయిన ఎల్కానా యొక్క లోపమో కాదు. ఈరోజు చాలా మంది పిల్లలు కలగకపోతే అది భర్త లోపమో లేదా భార్య లోపమో అనుకుంటారు. కాదు ప్రియులారా, సంతానము అనేటటువంటిది ప్రభు ఇవ్వాలి. అందుకే అక్కడ రాయబడి ఉంది, ప్రభువే ఆమెకు సంతు లేకుండా చేశాడు. ఆ విషయాన్ని ఆమె మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంది. కానీ మరలా వివాహం అయిన తర్వాత ఎంతకాలం అండి ఇలాగే ఉంటాం, దేవుడు మనకు ఆస్తిపాస్తులను ఇచ్చాడు, మనకంటూ ఒక వారసత్వం అవసరం కదా అన్నప్పుడు ఆమె వైరి అయిన పెనిన్న, అంటే ఆమె పెనిన్నాను ఎల్కానా వివాహం చేసుకున్నాడు. బాగా గమనిద్దాం. ఈ వివాహం అయిన తర్వాత ఆమెకు సంతు కలిగింది, ఈమెకు సంతు లేదు. బాగా గమనిద్దాం. ఆమెకు పిల్లలు ఉన్నారు, ఈమెకు పిల్లలు లేరు. లేని కారణాన్ని బట్టి ఆమె నొప్పించే మాటలు మాట్లాడుతూ ఉంది. నొప్పించే మాటలు మనిషికి విసిగింపును తెస్తాయి ప్రియులారా. అందుకే ఆమె నొప్పించే మాటల వల్ల మొదటిది విసిగిపోతుంది, రెండవది కోపపడుతూ ఉంది. ఈరోజు మన జీవితాలలో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే సంతానం ఒక్కటే కాదు, మనకన్నా ఎవరికైనా కొన్ని వనరులు ఎక్కువ ఉన్నా లేదా ఎవరికైనా తక్కువ ఉన్నా మనము చూసే చిన్న చూపు, మనం విసిగించే విధానం ఎదుటి వ్యక్తిని నొప్పిస్తాయి ప్రియులారా. మనం అందంగా ఉన్నామా, దాన్ని బట్టి ప్రభుకు స్తుతించి మౌనంగా ఉండాలి. కానీ నా అంత అందం నీకు లేదనో, నాలాంటి బట్ట నువ్వు కట్టవనో, నాలాంటి ఇల్లులు లేవనో, పొలాలు లేవనో, స్థలాలు లేవో అని లేని వారిని తక్కువ చూసి మాట్లాడడమే నొప్పించడం. అదే చేస్తుంది ఆమె జీవితం అలాగ చేస్తూ ఉండుటను బట్టి విసిగిపోయిన హన్నా కోపపడుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తి విసిగించినప్పుడు, ఓర్పు నశించినప్పుడు కలిగేటటువంటి ప్రక్రియే కోపం. చాలా మంది ఉదాహరణకు చూడండి, మన పిల్లలు మనల్ని ఇంట్లో విసిగిస్తుంటే రే ఊరుకుండు, రే ఊరుకుండు, రే ఊరుకుండు అని 3 సార్లు అంటాం, లేదంగా ఎక్కువైనా అంటాం. వారు అలాగే విసిగిస్తూ ఉన్నారనుకోండి, లాగి పెటామని కొడతాం. అట్లే ఇంకప్పుడు విసుగు అయిపోయింది, ఇంకా పెటామని కొట్టేస్తాం, కోపం వచ్చేసింది. ఇంకా కొడుతూ ఒక మాట అంటాం, ఎన్ని పర్యాయములు చెప్పాలిరా నీకు, ఎన్ని పర్యాయములు చెప్పాలి నీకు అని అంటాం. ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, మనకున్న ఏ స్థితి అయినా మంచి స్థితి అయితే ప్రభువుకు మహిమను కలిగే రీతిగా స్తుతులు చెల్లించాలి తప్ప లేని వారిని బట్టి, అంటే అక్కడ హన్నాకు పిల్లలు లేరు, కలిగినటువంటి వైరి అయినటువంటి పెనిన్నా విసిగించినట్లుగా ఏదో ఒక రీతిగా ఏదో ఒక మాటల చేత విసిగించే మాటలు, కోపాన్ని తెప్పించి నొప్పించే మాటలు మనము మాట్లాడకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మీ మాటలు చాలా తక్కువగా ఉండాలి. ఆకాశమందున్న దేవుడు మిమ్మల్ని మాట్లాడాల్సి వస్తే, ప్రతిరోజు మన తప్పులు ఎత్తి చూపాల్సి వస్తే ఎన్ని మాటలు మాట్లాడొచ్చు ఆయన. కానీ ఆయన చూడండి, దీర్ఘశాంతము కలిగిన దేవుడై మౌనం వహిస్తూ ఉన్నాడు. అందుకే మొట్టమొదటిది నా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, నొప్పించే మాటలు మనము మాట్లాడకూడదు.
రెండవది ఏం మాట్లాడకూడదో చూద్దామా? తిరిగి సామెతల గ్రంథంలోనే ఉండండి ప్రియులారా, 17వ అధ్యాయము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. 20వ వచనాన్ని మనం చూద్దాం. కుటిల వర్తనుడు మేలు పొందడు, కుటిల వర్తనుడు మేలు పొందడు, మూర్ఖముగా మాట్లాడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును. చాలు ప్రియులారా. రెండవదండి, ఎలాగ మాట్లాడకూడదో మనం చూస్తున్నాం. ఆయన అంటున్నాడు, మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును అన్నాడు. ఎలాగ మాట్లాడకూడదు? మూర్ఖముగా మాట్లాడకూడదు. మొదటిది నొప్పించే రీతిగా మాట్లాడకూడదు. రెండవది మూర్ఖంగా మాట్లాడకూడదు. కొంతమంది మాట్లాడుతుంటారండి, వీధిలో ఉన్న వాళ్ళు నోటి మీద వేలేసుకునేటట్టుగా మాట్లాడుతుంటారు మూర్ఖంగా. అంటే ఆ నోటికి అదుపు ఆజ్ఞ ఏమీ ఉండవు. భార్యాభర్తలకు ఏదో గొడవైంది, భర్త చేసుకున్నాడు, భార్య ఓర్పు కలిగి ప్రార్థనా పరురాలా అంటే కాదు. ఈరోజు లోకంలో ఎలాగ మాట్లాడతారంటే, భార్యాభర్తలు కాపురం చేస్తూ ఉన్నా భర్తను ఎందుకు పనికి రాకుండా తీసేసి మాట్లాడతారండి. అంటే అతనితో కాపురం చేసి ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో పిల్లలను కూడా కనింటారు. ఎలాగ మాట్లాడుతుంటారో తెలుసా? భర్తను ఆడింగలోడుగురా నువ్వు, మూర్ఖపు మాటలు. అలాంటి వాళ్ళు ఎప్పుడు మాట్లాడకుండా ఒక్కసారి నేలకు కోసేస్తే సరిపోతుంది. ఇంకా జీవితాంతం బెబ్బెబ్బెబ్బె మెమ్మెమ్మెమ్మ సరిపోద్ది. ఇంకా మూర్ఖపు మాటలు. పెద్దలను ఎలాగ మాట్లాడాలో, పిల్లలను ఎలాగ మాట్లాడాలి. కొంతమంది తల్లి పిల్లలను కలిపి ఒకేలాగా మాట్లాడుతుంటారు. భర్తలు కూడా తల్లిని ఎలాగ మాట్లాడతారో పుట్టిన బిడ్డను కూడా అలాగే మాట్లాడుతుంటారు. అసహ్యకరమైన మూర్ఖపు మాటలు. అవి ఒక భాగం అయితే, రెండో భాగం మీకు చూపిస్తాను. మూర్ఖపు మాటలు మాట్లాడిన ఒక వ్యక్తిని. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 2వ వచనాన్ని మనం చూద్దాం. యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. చాలు. యెజబేలు ఒక విగ్రహారాధికురాలు. బయలు దేవతల కొరకై కొంతమంది పూజారులను తయారు చేసి ఇదే మీ దేవుడు పూజించండి అని అంటూ, భర్త భార్య కుటుంబమేమో ఇశ్రాయేలీలు, అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు. కానీ ఈమె ఒక విగ్రహం పెట్టి ఇదే దేవుడని పూజలు చేపిస్తూ ఉంది. ఏలియా రోషము కలిగిన వాడే వచ్చాడు అక్కడికి. ఎందుకయ్యా మీరు భర్త చెప్పినట్లు ప్రార్థనకి వెళ్తారు, భార్య చెప్పినట్టు విగ్రహాన్ని పూజిస్తారు? ఇలాగ రెండు వైఖరులు వద్దు. 18వ అధ్యాయంలో మాట రాయబడి ఉన్నాయి. ఎంతకాలం రెండు తలంపుల మధ్య ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయన పూజిద్దాం, బయలే దేవుడైతే దానిని పూజిద్దాం. సో ఇప్పుడు ఇరువురం కూర్చొని ఒక సవాలు విసురుదాం. మీరు పూజించేటటువంటి దేవుడిలోనే సత్యం ఉన్నట్లయితే ఇదిగో ఒక ఎడ్లను వధించేసి నీళ్లు పోసి, నీళ్ళేం పోతుందండి, వధించేసి అగ్గి పెట్టకోకుండానే ఆకాశం నుంచి అగ్ని వచ్చి దాన్ని తినేయాలి. అది మొదటిది. ఒకవేళ మీరు చేయలేకపోతే నేను చేస్తాను, ఎవరైతే నిజమైన దేవుడు బయలుపరచబడతాడు అని చెప్పారు. ఓకే అన్నారు వాళ్ళు. 450 మంది ప్లస్ 400. ప్రొద్దున నుంచి సాయంకాలం వరకు బయలా దిగిరా అని ఒళ్ళు కోసేసుకున్నారు, కొరడాలతో కొట్టేసుకున్నారు, అన్నీ చేశారు. ఏ ప్రయోజనం లేదు. సాయంకాలం ముందు ఏలియా ఆ వధించిన ఎడ్లతో పాటు ఇంకా గుంత తవ్వి దాని లోపల నీళ్లు వేసి దేవుని ఒక చిన్న ప్రార్థన చేశాడు, దహించేశారు దేవుడు. ఇప్పుడు వీళ్ళందరూ ప్రజలను మభ్యపెడుతూ చెడ్డుదారిలో నడిపిస్తున్న వీళ్ళని చంపేయండి అంటే ఆ బయలు ప్రవక్తలందరినీ చంపేశారు. ఈ వార్త యెజబేలు దగ్గరికి వస్తే యెజబేలు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎంత పొరపాటు చేస్తున్నాం. 450 మంది ప్రవక్తలు, 450 మంది ప్రొద్దున నుంచి సాయంకాలం వరకు
బయలా దిగిరా 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 అని అంతగా మొరపెడితే ఏ చలనము లేదే, మనం పెట్టిన విగ్రహాన్ని మనం పూజించడం ఏంటి, ఏలియా కరెక్ట్ పని చేశాడు అనాలి. అది మాట్లాడని బొమ్మాయిని తెలిసి కూడా యెజబెల్ అంటుంది, నేను పెట్టిన వాళ్ళను నువ్వు చంపించావు కాబట్టి రేపు ఈ సాయంత్రం ఈ సమయానికల్లా నీ తలను ఛేదిస్తాను అని ఒక వార్త పంపించింది. మూర్ఖపు మాటలు ప్రియులారా. అంటే నీలో తప్పు పెట్టుకొని నీ తప్పును తప్పు అన్న సేవకుని చంపాలన్న ఆలోచన వస్తుందా నీకు? ఎంత దారుణం అండి. మీరు బైబిల్ గ్రంథంలో ఇందాక మీరు చదివిన 17వ అధ్యాయము సామెతల గ్రంథం 20లో వచ్చినని మరలా మీరు చూస్తే మూర్ఖపు మాటలు మాటలాడువాడు ఎక్కడ పడతాడట? కీడులో పడును అని రాయబడి ఉంది. యెజబెలు ఏలియాను భయపడిచ్చింది, రేపు యాలకల్లా నేను చంపేస్తా అని. కానీ చరిత్ర పుటల్లోనికి మనం వెళ్తే తర్వాత చనిపోయినది ఏలియా కాదు, యెజబెలే చంపబడింది. కీడు చేసిన వారు కీడులోనే పడతారు ప్రియులారా. ఈరోజు చాలామంది దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం మనతోనే మాట్లాడుతున్నప్పుడు, మన లోపం ఏదో మనకు తెలిసినప్పుడు, మన పాపం ఏదో మనకు తెలిసినప్పుడు సేవకుడంతా వాని జీవితం అంతా మనల్ని అంటాడా అనే యెజబెలు లాంటి స్త్రీలు లేరంటారా? చాలామంది ఉన్నారండి. సేవకుడంతా అతని జీవితం అంతా చాలా మందిని నేను ఎరుగుదు ప్రియులారా. ఇక్కడ కాదు కానీ కడప ప్రాంతంలో ఒక చిన్న గొడవ జరిగితే, సంఘానికి పాస్టర్ గారికి గొడవ జరిగితే విశ్వాసులు ఏమంటున్నాడు తెలుసా? కొంతమంది, మేమిచ్చే కానుకలతో బ్రతికే నువ్వెంత, నువ్వా మమ్మల్ని గద్దించేది, నువ్వా మమ్మల్ని హెచ్చరించేది? ఊడ్చుకుపోయారండి కుటుంబాలే. అంటే తప్పును తప్పు అని గద్దించిన దైవజనుడి మీదకి తిరగబడి మాట్లాడుతుంది చూడు యెజబెలు. ఇది మూర్ఖపు మాటలు ప్రియులారా. మనలో ఉన్న తప్పు తప్పు అని మనకు కూడా తెలుసు. సమర్థించుకోవడానికి, మేము రైట్ అని అనిపించుకోవడానికి మూర్ఖపు మాటలు. అందుకే బైబిల్లో జ్ఞాని అయిన సొలొమోను ఒక సందర్భంలో అంటాడు, 3ని రోకట వేసి రోటిలో దంచినా కూడా వారి మూర్ఖత్వము పోదంట. దేవుని ప్రియబిడ్డలారా, నొప్పించే మాటలు మనలో ఉండకూడదు. రెండవది, మూర్ఖపు మాటలు మాట్లాడకూడదు. మన దగ్గర ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, అందం ఉండొచ్చు, వైభవం ఉండొచ్చు, కానీ ఎదుటి వ్యక్తిని మనము తులనాడే రీతిగా, దూషించే రీతిగా మాట్లాడే మాటలు మూర్ఖపు మాటలు అన్నాడు. ఇవి రెండు ఒకటైతే మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఆ మాట ఇప్పుడు ప్రస్తుత దినాల్లో ఎక్కువ జరిగే మాట. ఇది చూద్దామా? సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఏం పోటంట? కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. చాలు. జ్ఞానం నాలుక ఆరోగ్యదాయకం, అది మనకొద్దు, మన సబ్జెక్ట్లో మనం ఉందాం. మూడవది, దేవుని నమ్మిన మనం ఎలాగ మాట్లాడకూడదు అంటే, మొదటిది నొప్పించే మాట, రెండవది మూర్ఖపు మాట, మూడవది ఎలాంటి మాట? కత్తిపోటి మాట, కత్తిపోటు వంటి మాట. నేను అందుకే ప్రారంభంలోనే ఒక మాట చెప్పాను, ఈట పోటు మానుతుంది కానీ మాట పోటు వెంటాడుతూ ఉంటుంది. ఈ కత్తిపోటి మాటలు ఎలాగుంటాయి అని అంటే, సూటిపోటిగా కుక్కల మీద పెట్టి, పిల్లుల మీద పెట్టి, దారిలో వెళ్ళేటటువంటి జంతువుల మీద ఎవరినో ఒకరిని పెట్టుకొని మాట్లాడడం, ఇది దేవుని పిల్లలమైన మనకు తగినది కాదు ప్రియులారా. నువ్వు తప్పు చేశావా? ఎదురుగా నేనే నిలబెట్టి అడగాలి, ఇది తప్పు కదా, ఇలాగ తప్పు మాట్లాడకూడదు కదా అని. కానీ ప్రియులారా, తప్పును కూడా కప్పిపుచ్చుకొని ఏదో ఒకటి సూటిపోటి మాటలు అలాగ మాట్లాడిన ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. ప్రతి విషయంలో ఒక వ్యక్తిని మీకు చూపిస్తున్నాను. కారణం ఏంటి అని అంటే, మనం అలాగ మాట్లాడకూడదని. ఒకవేళ ఇప్పటిదాకా ఎప్పుడైనా మాట్లాడింటే ఇక రాబోయే దినాల్లో వద్దు ప్రభువా, తెలియక మాట్లాడుతూ వచ్చాం, సరి చేసుకునే అవకాశం మాకి అని
ప్రభువుని అడగాలి. చూద్దాం ఆ కత్తిపోటు మాటలు ఎలాగుంటాయో. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 7-8 వచనాల్లో, ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన యెహోవా సౌలు ఇంటివారు నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి, ఎవడండి వీడు? షిమి అని రాయబడింది. ఇజ్రాయెలు దేశంలో ఒక సామాన్యమైన వ్యక్తిత్వం. తండ్రి కొడుకుల మధ్య సమస్యలు వచ్చాయి. దావీదు కొడుకుతో యుద్ధం చేసి కొడుకును చంపడం ఎందుకు అని అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, వెళ్ళిపోతూ ఉంటే మీరు 6వ వచనం చూసారో లేదో, దావీదు ఇరు పార్శ్వములు ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసా? బలాఢ్యులున్నారు. దావీదు కనుసైగ చేస్తే మెడను ఛేదించే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, అయితే దావీదు వెళ్తున్నాడు తన దారి కొద్దీ, తను బాధపడుతూ కొడుకుతో యుద్ధం చేయడం ఏంటి, వానితో పోరాడడం ఏంటి అని వెళ్ళిపోతూ ఉంటే, ఈ షిమి అనబడేవాడు రాళ్ళు రువ్వుతూ దుమ్మెత్తి పోస్తూ బాధలో వెళ్ళిపోతున్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు. దుర్మార్గుడా, నీ మోసంలో నువ్వు చిక్కుపడ్డావురా, నువ్వు చీ పో అని భయంకరమైనటువంటి కత్తి కన్నా భయంకరమైన పదునైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియులారా, మానవ జీవితంలో సమస్యలు అనేవి వస్తాయి, ఇబ్బందులు అనేవి కలుగుతాయి. అది పిల్లల వల్ల కావచ్చు, భార్య వల్ల కావచ్చు, భర్త వల్ల కావచ్చు, కుటుంబం వల్ల కావచ్చు. కలిగిన సమస్యలు శ్రమల గుండా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మన నోటి వెంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సాధ్యమైతే పర్లేదులే, సమస్యలు అందరికీ వస్తాయి, తొలగిపోతాయి, దేవుడు నమ్మిన మనకి ఒక చిన్న శోధనలు అనుకుందాం, తిరిగి దేవుడు నిలబెడతాడు, ఇలాగ మాట్లాడవలసిన మానవుడు ఏం చెప్తారో తెలుసా? నువ్వు చేసిన పాపమే ఇదంతా. ఏమంటే భూమి మీద అందరూ పర్ఫెక్టా? నాకు తెలిసి భూమి మీద పర్ఫెక్ట్ అయిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రతి ఒక్కరూ మాటల్లోనో, చూపుల్లోనో, క్రియల్లోనో, తలంపులోనో, నడకలోనో, పడకలోనో ఎక్కడో ఒక చోట పొరపాట్లు దొర్లుతూనే ఉన్నాయి. అందుకే నేను ఎప్పుడో ఒక మాట అంటుంటాను ప్రియులారా, ఎవరికైనా ఒక శ్రమ వచ్చింది, ఎవరికైనా ఒక బాధ కలిగింది, సాధ్యమైతే మనం వెళ్ళి పర్లేదులే, ఓర్చుకో, ధైర్యపరచబడు, రాబోయే కాలం జాగ్రత్త పడు అని చెప్పడము క్షేమం ప్రియులారా. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రొద్దుటూరు సాయంకాలపు సువార్త కూడిక, ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక ఇప్పటికే ప్రారంభించి కొన్ని నెలలు అయినది. ప్రతి ఆదివారం సాయంకాలం సువార్త కూడికకు అనేక మంది వచ్చి దేవుని వాక్యమును వింటూ, దేవుని వాక్యము ద్వారా బలపరచబడుతూ, రాకడకు సిద్ధపడుతూ తమ ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటూ ఉన్నారు. మీరెందుకు రాకూడదు? ప్రతిరోజు జరుగుతున్న, ప్రతి ఆదివారము సాయంకాలం జరుగుతున్న ఈ కూడికకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయాన్ని పాటిస్తున్నాం ప్రియులారా. ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30కు ఒక్క నిమిషం కూడా ముందుకు వెళ్లకుండా 8:30 గంటలకి సువార్త కూడిక ముగించబడుతుంది. హోమస్పేటలోని ప్రొద్దుటూరు రాఘోరెడ్డి ఫంక్షన్ హాల్లోని హోమస్పేటలో ఈ సాయంకాలపు సువార్త కూడిక రండి. మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిస్తాం, ప్రభు రాకడకు సిద్ధపడదాం. ఆత్మీయులైన మీ అందరినీ నేను మిమ్మల్ని కలుసుకోగలుగుతాను, మీరు నన్ను కలుసుకోగలుగుతారు, కలిసి ప్రార్థన చేయగలుగుతాం,
అవసరాలను ప్రభు పాదాల చెంత ఉంచుతాం. రండి, దేవుని రాకడకు సిద్ధపడ. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.